గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా ఎలా చోకు నువ్వు రే. నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకుడు కూడా పెట్టదని కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుడు కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పిఎఫ్ నా పెన్షన్ తీసేసుకుంటారా మిమ్మల్ని? ఏ నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, సొంత పారేస్తాను. ముసలాడివి నీకే ఇంత ఆవేశం గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? దౌర్భాగ్యులారా, ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టాడు పుణ్యం మూట కట్టుకొస్తారానే? అమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్న కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. మీ మొఖాలు మాకు చూపించద్దు, వెళ్ళిపోండి. మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు లోపలికి పదండి. అనండి, ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలో ఒక మూలన పడి ఉండండి. ఇంత పిండం పడేస్తాం. చేస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. కొడుకులనే గొప్పగా చూశావు, కూతురునే తులకన చేశావు. నిన్నాదై విషమును పంచారా, పున్నామ నరకమే చూపారా. ఇంటిని గోడలు కూల్చాయా, కంటిని రెప్పలు కాల్చాయా. మమకారం తుడకు యమపాశం అయితే అమృతమే ఎదలో హానాహ
అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులు ఇలా అయ్యాయి? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా, నాన్న, మీరిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదమ్మా? ఈ కూతురు ఇంటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా వద్దు. ఏ మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. సరదా తీర్చనే, ఆపదలే తాను తీర్చనే, కమ్మగా ఆకలి తీర్చిందా, కమ్మని మోగిలి చేసిందా. బ్యాంక్ వారు అప్పు చెప్పిన సభ ఇదేనా? అవును సార్. కట్టెందుకో లొకేషన్ నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేద్దాం. సార్, ఈ శవం ఊపిరి పీలుస్తుంది. ఇతను బతికేమన్నట్టున్నాడు సార్. షటప్! నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతికలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నన్ను డిస్టర్బ్ చేయకుండా బతికాడు. గెట్ అవుట్! నేను బతికే ఉన్నాను సార్. నిజం సార్. బ్యాంకు వాళ్ళు అప్పెక్కొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసామండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్. నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఉడికిపోతున్నారు. వాడు మంచి కదే బాబు, సొసైటీ పారిపోతుంది శవం. ఓ మై డెత్! అతను శవం. అయ్యో బాబు! చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు. నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు వచ్చి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937 సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988 సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కు రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువరానర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువరానర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువరానర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది.
ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. ఏరా గవర్నమెంట్ డాక్టర్, అర్ధరాత్రి పూట మార్నింగ్ వాకే విట్రా నీ పిండాకుడు. ఏముందండి, పొట్ట తగ్గితే కానీ పిల్లలు అన్నారు. పొట్ట దగ్గరికి వచ్చి వాకింగ్ మొదలెట్ట. ఏమిటి నీకు ఇప్పుడు పిల్ల కావాలి అంతే కదా? నేను చూస్తాను. అమ్మాయి నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా? అబ్బాయి రంగు లేదండి, మేకప్ చేసేవాళ్ళే. ఓకే, కట్నం ఎంత అయితే బెటరు? 5 లక్షలా 10 లక్షలా? ఓ 10 లక్షలు తెచ్చేసొద్దా. ఓహో, ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు? పెళ్ళప్పుడు ఎంత ఇస్తావు? ఏంటి కట్నం నేను వాళ్ళ? మరి 10 టన్నుల బరువు ఉంటావు. నిన్ను హనీమూన్ తీసుకెళ్ళడానికి లారీకి రోజుకు 10,000 అవుతుంది. నెలకు లారీ ఫెయిల్ అవుతుంది. నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి 10 లక్షల కూలీనే అవుతుంది. నీకు ఎదురు కట్నం కూడా ఇవ్వాలా? సరే సరే, ఇంటికి ఎవరమ్మాయి? మొన్న శ్మశానం నుంచి లేచిపోయాడే ఆయన కూతురు. ఓహో, ఆయన కూతురా? మరి ఇప్పుడు ఎక్కడుంది? ఏవో అన్ని చోట్ల గుంటలు తీస్తే గానీ ఆ అమ్మాయి ఎక్కడుందో బయటపడదు. అంటే ఆ అమ్మాయి కూడా సమానా? మరి నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు చేసుకుంటారా? ఆ షేపు చూడు, పలావు డేగిసా మీద పనసకాయ పెట్టినట్టు. చెయ్యి. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. ఓహో, అన్నట్టు చంద్ర, నువ్వు ఇచ్చిన రుక్మిణి కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? కొత్త తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ, ఎందుకని? ఏం లేదు, నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే, పద. ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రన్ చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు మాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివాంగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వస్తుంది తుప్పులేగా, ఎంత పని చేసావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. ఛా, నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మాలతిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా? అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? ఎంత ధైర్యం నీకు! ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాను. నాన్న, ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. వీడిని చంపేస్తాను. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చు అయినా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి. మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాణ్ణి చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళలో పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు. వస్తాను అత్తయ్య గారు. మౌనిక, చంద్రాన్ని నువ్వు నిజంగానే చంపేస్తావా? మరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళి కట్టలేదుగా. పోన్లే, చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను. గాజులు పొట్టు తీసేస్తానే, కానీ కడుపు మాత్రం తీయించొద్దు. ఎందుకంటే మొగుడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతానే. అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను.
నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా, మరప్పుడు నాకు పెళ్ళెందుకు, మొగుడెందుకు? నువ్వేం బాధపడకక్క, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఆ చంద్రంతోనే నీ పెళ్లి నేను చేస్తాను. మౌనిక, నీకు కావాల్సిన 2 లక్షలే కదా, నేను ఇస్తాను, సరేనా? నువ్వా? ఏ, నేను ఇవ్వకూడదా? వద్దు, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీకు సాయం చేసి నేను దివాళా తీశాను. అది కాదు, నువ్వు ఇలా సహాయం చేస్తుంటే 10 మంది ఏమంటారు? అన్ని నువ్వే అనుకుంటున్నావు, అన్ని నువ్వే అంటావు. మంచి పని చేస్తే చెడుగా వాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం కాదు, మన కోసం మనం బ్రతకాలి. నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్, మనంగా గుర్తింపు పొందాలని. నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇక నీకు సారీ చెప్పే అవసరం ఉండదు. ఎందుకని? నేను బిజినెస్ పని మీద అమెరికా వెళుతున్నాను. 6 నెలల వరకు తిరిగి రాను. అన్ని రోజులే? ఏ, నా డబ్బు అవసరం లేనప్పుడు ఎన్ని రోజులు ఉంటే నీకే? అది కాదు, అక్కడ అమెరికా పిల్ల నిన్ను లాగేసుకుంటే? ఆహా, ఎప్పటి నుంచి నీకు ఈ జబ్బు? నేను నీ దాన్ని అయ్యాక నీ జబ్బు నాకు రాదా? అచ్చా, ఇస్ ఇట్? అప్పుడియా? అవునా? అయితే అరే బ్రదర్, నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా? చచ్చినా చేయను. మనం తాగిన మందు మీదట్టు. కానీ నాకు చిన్న డౌట్. ఏంటి బ్రదర్? ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తుందేమా? షడప్, దాని మెడ ఈ టైప్లో. రాజా, మాతృదేవో భవ మాయమాట, పితృదేవో భవ పిచ్చి మాట, నవమాసాలు నవ్వులాట, భవబంధాలు పాత మాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.